Hi dear students, past 1 week current affairs now we are going to discuss. Earlier video we discussed up to Ayodhya Rama Mandir inauguration. Now past 1 weeks whatever the burning issues national wise and central wise and international wise local కూడా డిస్కస్ చేద్దాం. దీంట్లో భాగంగా మనకి ద గ్రేట్ థింగ్ 74th ఇండిపెండెన్స్ డే. ఇది చూస్తే మనకి గత 74 ఇయర్స్లో కూడా ఈ విధంగా ఎప్పుడు మనం ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకంటే ఎంతో అట్టహాసంగా ప్రతి సంవత్సరం చేసుకునేవాళ్ళు త్రివిధ దళాలు అంటే డిఫెన్స్ ఫోర్సెస్ 3 ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ సమక్షంలో అద్భుతమైన పిల్లలతో కలిసి ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా ఢిల్లీలో అద్భుతంగా ఒక చీఫ్ గెస్ట్ని పిలిచి వాట్ ఎవర్ ఇట్ కంట్రీస్ మన స్నేహితులు మిత్ర దేశాలను ఎంతో అట్టహాసంగా చేసుకునేవాళ్ళు. అలాంటిది ఈ యొక్క కోవిడ్ మూలంగా ఈ పాండమిక్ డిసీజ్ మూలంగా మనం దానికి కాస్త దూరం అయ్యాం. దో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక కాన్ఫిడెన్స్ని ఆయన స్పీచ్ ద్వారా బిల్డప్ చేశారు మనలో. సో రిగార్డింగ్ వ్యాక్సిన్ కావచ్చు కొన్ని విషయాలు ప్రస్తావనకు తీసుకొచ్చారు. అవేంటో చూద్దాం. అవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ 74th ఇండిపెండెన్స్ డే చూస్తే మనకి ఈ రెడ్ ఫోర్ట్ నుంచి నేషనల్ ఫ్లాగ్ని హోస్ట్ చేయడం చూస్తే ఎక్కువ సార్లు ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ని రెడ్ ఫోర్ట్ నుంచి హోస్ట్ చేసిన వాళ్ళలో జేఎల్ నెహ్రూ గారు ఆయన 17 times హోస్ట్ చేశారు. జేఎల్ నెహ్రూ గారు రెడ్ ఫోర్ట్ నుంచి నేషనల్ ఫ్లాగ్ని 17 times హోస్ట్ చేశారు. తర్వాత డాక్టర్ ఇందిరా గాంధీ గారు 16 times హోస్ట్ చేశారట. అదేవిధంగా మనకి మన్మోహన్ సింగ్ ఈయన బ్రతికే ఉన్నారు. మనకి మన్మోహన్ సింగ్ ఈయన 9 times హోస్ట్ చేశారు. ఆ తర్వాత మోడీ గారే మొన్న హోస్ట్ చేసిన దాంతో కలిపి 7 times అయింది. సో మోడీ హోస్టెడ్ నేషనల్ ఫ్లాగ్ 7 times అనమాట. సో ఫార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హూ హోస్టెడ్ నేషనల్ ఫ్లాగ్ ఫ్రమ్ రెడ్ ఫోర్ట్ జేఎల్ నెహ్రూ 17 times, ఇందిరా 16 times, మన్మోహన్ 9 times, మోడీ 7th time రీసెంట్లీ హోస్టెడ్. సో ఈ 74th ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎన్నో విషయాలను ఆయన మనతో షేర్ చేసుకున్నారు. హీ బిల్డప్ కాన్ఫిడెన్స్ ఇన్ ది 130 crores పీపుల్. ఆ విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. అవేంటో ఇప్పుడు హైలైట్స్ చూద్దాం. ఓకే, కీ హైలైట్స్ చూస్తే మనకి 74th ఇండిపెండెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా మనకి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ OFC అంటాం. ఇది అబ్రివేషన్ కూడా అడగచ్చు. OFC రీసెంట్లీ కేమ్ ఇన్ టు న్యూస్. సో వాట్ ఈస్ ద అబ్రివేషన్ స్టాండ్స్ ఫర్? OFC స్టాండ్స్ ఫర్ అని కూడా అడగచ్చు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఇది ఆయన ఏం చెప్పడం జరిగిందంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ గురించి 2014 బిఫోర్ అంటే ఆయన అధికారంలోకి రాకముందు 2014 బిఫోర్ ఆయన 5 dozens, ఐ థింక్ యూ నో వెరీ వెల్ డజన్ అంటే 12, 5 dozens పంచాయత్స్కి కూడా లేదట. పంచాయత్స్ అంటే ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏదైతే ఉందో అవి మోడీ గారు రాకముందట 5 dozen పంచాయతీస్. 5 dozens అంటే 5 into 12 60 అనమాట. అంటే 60 పంచాయతీలు కూడా లేదు. కానీ నేను వచ్చిన తర్వాత అంటే మోడీ గారు ఆయన ఏం చెప్పారట, 2020 చూసుకుంటే 2020కి మనకి 1.5 lakhsకి పంచాయతీలకట ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనేది మనకి ఏర్పాటు చేశారట. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారు, కమింగ్ 3 years అంటే 1000 days అని ఇచ్చారు ఆయన. 3 years కమింగ్ 3 yearsలో మనం చూస్తే కమింగ్ 3 yearsలో 6 lakh పంచాయతీస్, 6 lakh villages, 6 lakhs గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మనకి. అంటే ఒక విలేజ్ పంచాయతీ ఉంటుంది, కొన్ని చిన్నవి ఉంటాయి, అటాచ్ ఉంటాయి. 6 లక్షల విలేజెస్కి గ్రామాలకు మనకి ఆయన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మనకి ప్రొవైడ్ చేస్తారట. ఇది గోల్. ఇది మోడీ గారు తన ప్రసంగంలో ఈ విధంగా మనకి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ గురించి OFC గురించి ఆయన చెప్పడం జరిగింది. బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014 ఇది ఒక డిజిటల్ రెవల్యూషన్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ అచీవ్మెంట్ అని కూడా చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఇవి మనకి కమింగ్ 3 yearsలో ఎన్ని లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ని ఏర్పాటు చేయబోతున్నారు? 6 లక్షలకు.
కనెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటివరకు ఎంత అయింది? 1.5 lakhs. అంతకుముందు పరిస్థితి ఏంటి అనేది ఆయన చెప్పడం జరిగింది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది హైలైట్. ఓకే, పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనం ఓఎఫ్సి గురించి తెలుసుకున్నాం. సెకండ్ ఆయన ఏం చెప్పారంటే దీంట్లో ఆయన 192 యుఎన్ఓ కంట్రీస్ మెంబర్షిప్ కంట్రీస్, దీంట్లో మనం సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ కోసం సెక్యూరిటీ కౌన్సిల్ దీంట్లో మెంబర్షిప్ కోసం ఓటింగ్ జరిగినప్పుడు దట్ 184 కంట్రీస్ సపోర్టెడ్ టు ఇండియా. దిస్ ఇస్ ద ఇండియా ఎక్కడ ఉందనేది దీనివల్ల తెలుస్తుంది మనకి. అంటే ఇండియా ఏ రేంజ్లో ఈ యొక్క మా ప్రభుత్వంలో 192 దేశాల ప్రపంచంలో ఉన్న యుఎన్ఓలో మెంబర్షిప్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్కి చూస్తే ఓటింగ్ జరిగినప్పుడు 184 కంట్రీస్ మాకే సపోర్ట్గా నిలిచాయి. అంటే మనం ఇండియా యొక్క ప్రఖ్యాతులు, ఫేమ్, ఇండియా పేరు ప్రఖ్యాతులు, ఫేమ్, ప్రతిష్ట అనేది, రిప్యుటేషన్ మనకి ఎంతవరకు వచ్చింది అనేది అర్థమవుతుందని నేను చెప్పడం జరిగింది. ఓకే, మనం ఫస్ట్ పాయింట్ ఆయన ఏం చెప్పారు? ఓఎఫ్సి, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ గురించి చెప్పారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పారు? ఆయన యుఎన్ఓలో మెంబర్షిప్ సపోర్ట్ గురించి చెప్పారు. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే ఆయన ఎన్సిసి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఎన్సిసి క్యాడర్ గురించి చెప్పారు. సో ఈ ఎన్సిసి అంటే బౌండరీ, ఇండియా తోటి బౌండరీ డిస్ట్రిక్ట్స్ విత్ అదర్ కంట్రీస్ 173 ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఫోకస్ చేయవలసింది ఈ కరెంట్ అఫైర్స్లో ఆయన ఏ తెలపాగా పెట్టుకున్నాడు, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఇవి కాదు కావాల్సింది మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇండియాకి ఉన్న జిల్లాలు చూస్తే టోటల్ ఇండియా డిస్ట్రిక్ట్స్లో ఎన్ని జిల్లాలు ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 173 డిస్ట్రిక్ట్స్ బౌండరీ డిస్ట్రిక్ట్స్ 173. ఈ 173 డిస్ట్రిక్ట్స్లో 1 lakh ఎన్సిసి క్యాడెట్స్, దీంట్లో మహిళలను కూడా ఆయన రిక్రూట్ చేస్తారట. ఒక సాయుధ యోధులుగా చేస్తారు. ఎన్సిసి అంటే ఉత్సాహం ఉండి యువత ముందుకు రావాలి, దేశభక్తి నింపాలి అనే ఉద్దేశంతో ఈ 173 జిల్లాల్లో ఈ యొక్క 1 lakh ఎన్సిసి క్యాడెట్స్ని రిక్రూట్మెంట్ చేసి వాళ్ళని సాయుధ యోధులుగా తయారు చేస్తారు, దేశభక్తి నింపుతారనమాట. ఇది మూడవ పాయింట్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఓఎఫ్సి గురించి డిస్కస్ చేశారు. యుఎన్ఓలో సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా మెంబర్షిప్ సపోర్ట్ చేసే కంట్రీలో ఎప్పుడు జరగలేదట. 192కి 184 అంత భారీ మెజారిటీ తోటి మనకి అన్ని దేశాలు సపోర్ట్ చేశాయి. మూడోది, దేశంలో ఈ యొక్క ఇతర దేశాలతో బౌండరీ ఉన్న డిస్ట్రిక్ట్స్, వాట్ ఎవర్ ద డిస్ట్రిక్ట్స్ బౌండరీ విత్ ఇండియా, సో దట్ బౌండరీ డిస్ట్రిక్ట్స్ 173. సో అలాంగ్ ది బౌండరీ డిస్ట్రిక్ట్స్ ద యూత్ ఎన్సిసి క్యాడెట్స్ దే విల్ రిక్రూట్ అండ్ దే గివ్ ద ఇండియన్ ఏది దేశభక్తి ఉందో, ప్యాట్రియోనిజం అంట, అది నింపుతారనమాట. దీనివల్ల తద్వారా మనకి వాళ్ళలో కూడా ఒక దేశభక్తి నిండి దేశానికి సేవ చేయాలని తపన ఉంటుంది. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి హైలైట్స్లో మూడో పాయింట్. ఓకే, పాయింట్ ఏంటంటే మనకి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ లాంచ్ చేశారు. ఇట్ ఈస్ అ రెవల్యూషన్ ఇన్ హెల్త్ సెక్టర్. మోడీ గారు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, ఇది ఆయన August 15th, 2020 దీనికి ట్యాగ్ అదంతా కూడా ట్యాగ్ లైన్ కావచ్చు, స్లోగన్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటెస్ట్ పెడుతున్నారు. దాంట్లో ఏదైతే గుడ్ ఉందో దాన్ని ట్యాగ్ చేస్తారో అన్ని సెలెక్ట్ చేస్తారు, లోగో కానీ ట్యాగ్ లైన్ కానీ అవన్నీ కూడా. సో లెటర్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషన్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, అందరికీ ఆరోగ్యం అన్నమాట. దీంట్లో కీ పాయింట్స్ ఏంటంటే దీంట్లో హెల్త్ ఐడి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజిటల్ కార్డ్ విత్ 14 digit. ఇది మనకి ఆధార్ కార్డు లాగే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజిటల్ కార్డు ఇస్తారట. 14 digits ఉంటాయి. హెల్త్ కార్డు ఇస్తారట, దాంట్లో 14 digits ఉంటాయి. సో ఆ 14 digitsలో నెంబర్ ఉంటుంది అండ్ యూనిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాంట్లో ఒక కోడ్ ఉంటుంది, యూనిక్ క్యూఆర్ కోడ్, విచ్ విల్ బి ది లింక్ టు మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్కి కనెక్ట్ చేయబడి ఒక కోడ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్. 14 numbers ఉంటాయి. మన ఆధార్ కార్డు లాగా ఒక కార్డు ఇస్తారనమాట. తర్వాత విల్ బి మొబైల్ యాప్, అంటే ఒక మొబైల్ యాప్ కూడా ఉంటుంది. విల్ రికార్డ్ మెడికల్ డేటా, ప్రిస్క్రిప్షను, డాక్టర్ రిపోర్ట్స్, నేము అన్నీ కూడా, డిశ్చార్జ్ సమ్మరీస్, ఎక్స్ట్రా అన్నీ కూడా మనకి అవన్నీ కూడా రికార్డ్ చేస్తారనమాట. రికార్డెడ్ ఉంటాయి అంతా.
ఈ డేటా అనమాట. మెడికల్ డేటా టు బి లింక్డ్ టు రిజిస్ట్రీ ఆఫ్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్. ఆయన ఆ రోగి ఏ డాక్టర్కి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన ఆ కార్డ్ నెంబర్ కొడితే ఆధార్ కార్డ్ లాగా మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిప్పుడు వెళ్ళాడు, ఏ రోగం వచ్చింది, ఆయన ఏం ప్రిస్క్రైబ్ చేశాడు, మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. అలాగే వాలంటరీ ఎన్రోల్మెంట్, దీనికి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. బ్లూ ప్రింట్ లాంచ్డ్ లాస్ట్ ఇయర్, ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. ఇదంతా కూడా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు మోడీ గారు. సో మనకి ఆధార్ నెంబర్ లాగే 14 డిజిట్ నెంబర్. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ రోజు లాంచ్ చేశారు, August 15th, 2020. ఎన్ని నెంబర్లు ఉంటాయి హెల్త్ కార్డులో? 14 డిజిట్స్. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి ఎంతమంది ఉన్నాయా లేవా అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ మన్మోహన్ సింగ్ గారు April 12th లాంచ్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి. అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ని 2013 May 1st ఈయన లాంచ్ చేసి, అంటే రూరల్ అర్బన్ హెల్త్ మిషన్స్ రెండు లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, 2005, 2013 ఇవన్నీ ఇప్పుడు ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కిందకి వస్తాయి. ఓకే, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కంటే ముందే అంటే 2018లో మోడీ గారు ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చారు. 22 September 2018. 22 September 2018. ఆయన ఉద్దేశం ఏంటంటే 50 కోట్ల మంది ప్రజలకు ఇది లబ్ధి చేకూరుతుంది. 50 కోట్ల మంది ప్రజలకు లేదా 10 కోట్ల హౌస్ హోల్డ్స్ ఫ్యామిలీస్కి, 10 కోట్ల ఫ్యామిలీస్కి. దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే ఫ్రీ యాక్సెస్ టు హెల్త్ కేర్ 40% పీపుల్, 50 కోట్ల మందికి ఇది ఉపయోగపడుతుందట. లేదా 10 కోట్ల హౌస్ హోల్డ్స్ లేదా 50 crores. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్ బిలో పవర్టీ లైన్ పీపుల్. ద మోడీ సెడ్, so it is very useful for 50 crores people or 50 crores or 10 crores family holds. Family holds means family, mother, father, 2 children, we call generally as a family. Okay, so up to 5 lakhs coverage per family per year for medical treatment, for a year for both public and private hospital. Government will bear up to 5 lakhs, 40% people. There is no family restriction ikkada, ఇంతమంది ఉండాలని family restriction, no family restriction members. 2 children or 3 children or 4 children, whatever it may be, for family below poverty line people, up to 5 lakhs per year treatment, whatever it may be, up to. So this is the goal of Ayushman Bharati, either public or private also, you can take treatment. So free healthcare access for 40% people. Though it is an extension of National Digital Health Mission. Then extension National Digital Health Mission, so which was launched on 22 September 2018. So Pradhan Mantri Ayushman Bharat Jana Arogya Yojana, JAY means Jana Arogya Yojana, so which is a good program, should utilize all the poor people. For family 5 lakhs coverage per year. Okay, this is the wonderful program brought by Modi, up to benefit 50 crores people or 10 crore households. Now he brought National Digital Health Mission. So ivi ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, ఆయుష్మాన్ భారత్, నౌ డిజిటల్ హెల్త్ మిషన్. ఇన్ని ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెప్పుకొచ్చాను మీకు. ఓకే, ఇండిపెండెన్స్ డే ఆన్ ది అకేషన్ ఆఫ్ దట్ బుర్జ్ ఖలీఫా టవర్స్ మీద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ హోస్టెడ్. బుర్జ్ ఖలీఫా దుబాయ్. అదేవిధంగా నయగరా వాటర్ ఫాల్స్ దే హోస్టెడ్ ట్రైకలర్ నయగరా వాటర్ ఫాల్స్, అమెరికా, ఇట్ ఈస్ ఇన్ USA. సో one of the largest waterfalls in the world, Niagara waterfalls. So ఇది tricolor flag hosted, and also here Empire State Building, New York, America, Empire State. Other countries also they are hosting, they are celebrating Indian independence. So our reputation past 5-6 years reached peak stage. They are showing very interest on India, so which indicates the recent 74th Independence Day. So here Burj Khalifa, Dubai, Niagara Waterfalls, America, Empire State Building, New York. It is known as skyscrapers, city of skyscrapers. New York is known as city of skyscrapers. Skyscrapers ante Akasa Haramyala Nagaram. Okay, సో సిటీ ఆఫ్ స్కై స్క్రాపర్స్ అంటాం. ఇవి ముఖ్యంగా మనకి 74th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనకి న్యూస్లోకి వచ్చినవి, అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఓకే, కరోనా వ్యాక్సిన్ ప్రపంచంలో మెనీ కంట్రీస్ దే ఆర్ ఫైటింగ్, మోర్ దెన్ 100 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్ ఆన్ దిస్. ద ఫస్ట్ వ్యాక్సిన్ బ్రాట్ బై రష్యా, స్పుత్నిక్ వ్యాక్సిన్.
Why we that put a name that Sputnik? Why Russia put name Sputnik? First human-made satellite, Sputnik 1. First human-made satellite, Sputnik 1, sent by Russia. It became record. It was created record at the time. It sent Laika 2, Laika dog in Sputnik 2. That's why Sputnik is their favorite name anamata. So Sputnik V vaccine, Sputnik vaccine, world's first COVID-19 vaccine, announced by Putin, Russia president. ఈ మధ్య రష్యాలో ఒక కాన్స్టిట్యూషనల్ రిఫరెండం జరిగింది. దాంట్లో ఆయన 2030 వరకు ఆయనే ఉంటారు ప్రెసిడెంట్గా. ఆ విధంగా ఆయన ఫేవర్గా మార్చుకున్నారు. పుతిన్ ఎప్పటి నుంచో ఆయనే ఉంటున్నారు. సో ఇది రష్యాలో చూస్తే మనకి గమేలియా యూనివర్సిటీ ప్లస్ రష్యన్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, బోత్ దే మేడ్ ఇట్ దిస్ వ్యాక్సిన్. గమేలియా, విచ్ యూనివర్సిటీ వరల్డ్స్ ఫస్ట్ వ్యాక్సిన్ మేడ్ ఇట్? స్పుత్నిక్ వ్యాక్సిన్. సో గమేలియా యూనివర్సిటీ, రష్యన్ యూనివర్సిటీ గమేలియా అండ్ రష్యన్ డిఫెన్స్ ఆర్గనైజేషన్. ఇక్కడ చూస్తే మనకి దీంట్లో ఈ వ్యాక్సిన్ పుతిన్ గారు తన డాటర్ మ్యారియాకి ఇచ్చారు. ఫస్ట్ వ్యాక్సిన్ మ్యారియా, డాటర్ ఎవరు? మ్యారియాకి ఇచ్చారు. డాటర్ మ్యారియా, 2 డాటర్స్ ఈయనకి, వన్ ఆఫ్ ది డాక్టర్ మ్యారియాకి ఇచ్చారు. ఆయన డాక్టర్కి ఇచ్చుకున్నారు. ఇది 2 years వరకు పనిచేస్తుంది. 2 years వరకు ఇట్ క్రియేట్స్ యాంటీబాడీస్ క్రియేట్ చేస్తుంది. సో మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ తీసుకోవాలా లేదా అనేది వాళ్ళు ఏం చెప్పలేదు. బట్ 2 years వరకు పనిచేస్తుంది. వరల్డ్ ఫస్ట్ వ్యాక్సిన్. దీని మీద చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ ట్రయల్ 10లో చేస్తారు, సెకండ్ ట్రయల్ 100sలో, 10s 100s, థర్డ్ ట్రయల్ 1000s, వేలల్లో చేస్తారు. ఇవేమీ లేకుండా ఓన్లీ దే డిడ్ రీసెర్చ్ ఆన్ 76 members. ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రయల్స్ ఓన్లీ దే రీసెర్చ్ ఆన్ 76 members. అగైన్ దే బ్రాట్ ఇన్ టు మార్కెట్. దీని మీద అనేక క్రిటిసిజం కూడా స్టార్ట్ అయింది. ఇది కరెక్ట్ కాదండి. బట్ ఆయన ఓన్ డాక్టర్కి ఇచ్చుకున్నాడు కాబట్టి ఇది నమ్మొచ్చు అనేది కొంతమంది వాదన. సో దిస్ వ్యాక్సిన్ గివెన్ టు ఓన్ డాక్టర్ మ్యారియా. సో నా వరల్డ్ వైడ్ ఫస్ట్ మనకి కరోనా వ్యాక్సిన్ డెవలప్డ్ బై రష్యా, పుతిన్ ఆధ్వర్యంలో, గమేలియా యూనివర్సిటీ అండ్ రష్యన్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, రీసెర్చ్ ఆర్గనైజేషన్, బోత్ అప్ టు 2 years ఓన్లీ. ఓకే, అలాగే ఫ్యూ మోర్ ఆర్ రన్నింగ్ రేస్. వరల్డ్ వైడ్ వ్యాక్సిన్స్ ముందంజలో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా యూకే, అలాగే సైనోఫార్మ్ చైనా, బోత్ వ్యాక్సిన్స్, మోడర్నా అమెరికా, ఇవి వరల్డ్ వైడ్ రేస్లో ఉన్నాయన్నమాట. మనకి కమింగ్ సూన్ దీస్ 3 vaccines అంటే 3 countries దే మేక్ రిలీజ్ ఇన్ ఫ్యూచర్. అంటే 3rd stage ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆక్స్ఫర్డ్ వాళ్ళు 3rd stage ఉంది. ఇది వీళ్ళు 76 మీదే వీళ్ళు పరిశోధనలు పగడ్బందీగా చేస్తున్నారు. ఓకే, ఈ వ్యాక్సిన్ ఎంతవరకు వచ్చింది? In India, the vaccine so far reached to what is the stage? So here, Bharat Biotech, Hyderabad-based company, so they first declared going to release vaccine at cheap cost equal to water bottle cost. So water bottle cost is 20 rupees. The which company recently declared a sensational news? The vaccine going to release soon at the cost of water bottle. See, Bharat Biotech, Hyderabad-based. సో ఆఫ్టర్ దట్ ఇది ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ట్రయల్స్ స్టార్ట్ అయినాయి, సెకండ్లోకి రావచ్చు ఇప్పుడు. అదేవిధంగా జైడాస్, అహ్మదాబాద్, గుజరాత్ కంపెనీ, జైడాస్ ఆల్సో గోయింగ్ టు రీసెర్చ్. అండ్ ఆల్సో వరల్డ్ వైడ్ గావి, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్ అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. గావి, విచ్ ఈస్ కమింగ్ న్యూస్ డైలీ ఇన్ న్యూస్ పేపర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గావి? సో గావి మీన్స్ హియర్ గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యూనైజేషన్. దిస్ ఇస్ కాల్డ్ గావి, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యూనైజేషన్. సో ఇదంతా కూడా దీంట్లో గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. ఇది ఒక ఆర్గనైజేషన్. దీంట్లో ఈ గావి ప్లస్ సీరం ఇన్స్టిట్యూట్ పూణే, ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఇండియా పూణే, వరల్డ్ హైయెస్ట్ వ్యాక్సిన్ కెపాసిటీ ఇదే సీరం ఇన్స్టిట్యూటే. ఈ ప్రపంచంలో ఒకవేళ వ్యాక్సిన్స్ వస్తే ఎక్కువ ఉత్పత్తి, ఇంతమంది జనాభాకి, ఈ 800 crores జనాభాకి మనకి ఉత్పత్తి చేయగలిగిన ఏకైక కెపాసిటీ ఉన్న దేశం మనమే. దాంట్లో మన ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ పూణే. సో హైయెస్ట్ కెపాసిటీ వ్యాక్సిన్ ప్రొడక్షన్ యూనిట్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ పూణే సీరం ఇన్స్టిట్యూట్. వెరీ ఇంపార్టెంట్ సీరం ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కువ ఉత్పత్తి చేస్తుందట. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడక్షన్ మోర్ వ్యాక్సిన్స్. సో గేట్స్ ఫౌండేషన్, మెలిండా గేట్స్, బిల్ గేట్స్ ఫౌండేషన్. సో గేట్స్ ఫౌండేషన్, సీరం ఇన్స్టిట్యూట్, వ్యాక్సిన్, గావి, గ్లోబల్ అలయన్స్ ఫర్
vaccine and immunization. Three together came and one understanding. They are spending crores of rupees for releasing vaccine at cheap cost, especially African countries, Middle African countries, Middle Asian countries, because these countries are very poorest. So that these three together fighting to produce at cheap cost vaccine for those who are in the poor stage. So పూర్ పీపుల్ కోసం వీళ్ళందరూ కూడా దే ఆర్ ఫైటింగ్ అనమాట చీప్ కాస్ట్లోటి. సో ఇన్ ఫ్యూచర్లో వ్యాక్సిన్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. సో ఇవి మన ఇండియా పురోగతి దీంట్లో. ఓకే, ఈ మధ్యకాలంలో మీకు వ్యాక్సిన్స్ గురించి చెప్పినప్పుడు నో జస్ట్ వి డిస్కస్డ్ వ్యాక్సిన్ వరల్డ్ వైడ్ సినారియో, ఇండియా సినారియో, భారత్ బయోటెక్, జైడాస్, అలాగే గావి కూడా చెప్పాను, సీరం ఇన్స్టిట్యూట్, అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్. సో ఇప్పుడు ఎర్లియర్ మనం ఒక వీడియోనే చేశాను కరోనా వైరస్ మీద, మీరు చూడండి యూట్యూబ్లో ఫ్రీగా లభిస్తుంది. ఐ డిడ్ వీడియో ఎప్పుడో ఫస్ట్లోనే, ఏది ఏప్రిల్లోనే చేశాను నేను, మీకు అవైలబిలిటీ ఉంది. డీటెయిల్డ్గా చెప్పాను వైరస్ అంటే ఏంటి, దీని గురించి మొత్తం డీటెయిల్గా. ఇప్పుడు ఈ వారం రోజుల్లో న్యూస్లో వచ్చినవి కూడా మీకు యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు వచ్చినవి కూడా మీరు ప్రతి వీడియోస్లో కూడా ఏదైనా అప్డేట్స్ ఉంటే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. సో హియర్ రీసెంట్గా ఏంటంటే మనకి 2 days బ్యాక్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ ఏజెన్సీ గివెన్ పర్మిషన్ ఫర్ సలైవా డైరెక్ట్ టెస్ట్. అంటే ఇప్పటి వరకు మనకి స్వాబ్ మీన్స్ ముక్కులో, నోస్లో దే టేక్ సమ్ స్వాబ్ టు టెస్ట్ ది కోవిడ్. ముక్కు నుంచి తీస్తారు. ముక్కు, నోరు రెండింటిలో ఫారింగ్స్, వాట్ వీ కాల్ బోత్ నోస్ ట్యూబ్ అండ్ మౌత్ ట్యూబ్, బోత్ విల్ యాడెడ్ ఫారింగ్స్, నాసో ఫారింగ్స్ అంట వాటిని, అక్కడి నుంచి తీస్తారు. సో ఇప్పుడు అలాగే సలైవా టెస్ట్ ఇట్ కేమ్ 2 days బ్యాక్ డెవలప్డ్ బై అమెరికా. సో దీనికి సలైవా డైరెక్ట్ అని పేరు పెట్టారు. యూనో సలైవా డైరెక్ట్. నో లాలాజలం నుంచి కూడా కోవిడ్ టెస్ట్ చేస్తారు. ఇంతకుముందు లోపల పెట్టి స్వాబ్ తీసుకుంటారు, మనం టీవీలో చూస్తూ ఉంటాం, ముక్కులో పెట్టి ఇలా తిప్పుతూ ఉంటారు, లోపలికి పెట్టి అనమాట. స్వాబ్ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇది అలా లేదు, ఇప్పుడు సలైవా టెస్ట్ అమెరికా వాళ్ళు మనకు డెవలప్ చేశారు. అలాగే సిసి సెంట్రల్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్, యూనో వెరీ వెల్, సెంట్రల్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, Central Cellular Molecular Biology, Hyderabad. They developed antibodies kit for COVID. Antibodies kit. They developed antibodies kit, which they boost immune system in the body. Very good thing. Antibodies kit తయారు చేశారు ఇది. ఓకే, అదేవిధంగా why the COVID patients are going to die. In some people, blood vessels are going to break. The reason I'll tell you. Recent developments, doctors while go on examining the patients, they are getting experience. ఇది కొత్త వ్యాధి కదా, న్యూ డిసీజ్ నో డైలీ సమ్ ఇష్యూస్ వీఆర్ గోయింగ్ టు నో. సో ఇవి చూస్తే మనకి సైటోకైనిన్స్, ఇవి ప్రోటీన్స్, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ ఇంటర్ల్యూకిన్-6 ప్రోటీన్ రియాక్ట్ దిస్ డ్యామేజెస్ ఎండోథీలియం లేయర్ ఆఫ్ ది అవర్ బాడీ. ఎండోథీలియం లేయర్ మన బాడీలో బ్లడ్ వెజల్స్ ఎండోథీలియం లేయర్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఇంటర్ల్యూకిన్-6 ప్రోటీన్ అట్లా డ్యామేజ్ చేస్తుంది. దాన్ని వాస్కులోపతి అంటాం. యూనో సో ఎండోథీలియం లేయర్ ఈజ్ డ్యామేజ్డ్ ఇన్ అవర్ blood vessels, which is known as vasculopathy. Then blood what happens, అది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఎండోథీలియం లేయర్ అంట, ఎండోథీలియం లేయర్ డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ కాకూడదు అది. అదే కొయాగులోపతి, యూనో బ్లడ్ క్లాటింగ్. సో బ్లడ్ క్లాట్, యూనో ప్రణబ్ ముఖర్జీ గారు అదే పరిస్థితి అని విన్నాను. సో వెంటిలేటర్ పై ఉన్నారు ఆయన. యూనో కొయాగులోపతి అంటే బ్లడ్ క్లాట్ అయిపోతుంది, రక్తం గడ్డగట్టేస్తుంది అనమాట. సో రక్తం ఈ రెండు కూడా ఇప్పుడున్న కోవిడ్ పేషెంట్స్లో వల్ల కొన్ని మరణాలు వస్తాయి, అంటే రక్తనాళాల మీద దెబ్బ కొడుతుంది అనమాట అది. సో ఇవి మనకి ఈ మధ్య కాలంలో న్యూస్లోకి వచ్చినవి. ఓకే, ఆక్సిమీటర్ మనం అందరికీ తెలుసు, ఇది 95 to 100% ఉండాలి ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ. సో ఇఫ్ కమ్ డౌన్ 90 బిలో ఇట్ ఈస్ వెరీ డేంజరస్, వెంటిలేటర్ పై పెట్టాలి. ఇది కూడా ఈ మధ్య న్యూస్లో వస్తుంది. ఆక్సిమీటర్ ఎంత ఉండాలి మనకి, ఆక్సిజన్ లెవెల్స్ 95 to 100. ఓకే, సో ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినవి, అప్డేట్ చేశాను. ఇంతకుముందు కూడా ఇంతకుముందు వీడియోస్లో ఉంటాయి, యూ కెన్ సీ. ఓకే, బిఫోర్ వీడియోస్ 3 days బ్యాక్ చూసాం బెంగళూరులో ఏ విధంగా ఉందో. 3 members చనిపోయారు, 70 మంది పైగా పోలీసులు గాయపడ్డారు. బెంగళూరు రియడ్స్ ఇది కొత్త కాదు, బెంగళూరుకి 2006లో 2016లో అంతకుముందు 2010లో జరుగుతున్నాయి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి కారణం ఏంటి అంటే ఫేస్బుక్ అని చెప్పాలి. ఏంటో చూద్దాం, ఇది ఒక సున్నితమైన మ్యాటర్ అనమాట. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మ్యాటర్ నుంచి ఏది అడగచ్చు అనేది నేను చెప్తాను మీకు.
ఈ బెంగళూరు రైడ్స్ 3-4 డేస్ బ్యాక్ ఏమి జరిగిందో చూడండి, ఈ విజువల్స్లో చూస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా పోలీసు వ్యాన్లు, సాక్షాత్తు ఏసీపీ వ్యాన్లు కూడా, డీజీ వ్యాన్లు కూడా తగలబెట్టేశారు. వీళ్ళందరూ కూడా 3 చనిపోయారు, కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే 2009లో ఎస్డిపిఐ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా MK5G ఏర్పాటు చేశారు. దీనికి ఎలక్షన్ కమిషన్ గుర్తించింది, 2010లో గుర్తించింది అనమాట. బట్ పార్టీ ఏర్పాటు చేసింది ఎస్డిపిఐ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా MK5G. ఇది సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఎంపవర్మెంట్, యాంటీ కరప్షన్ అనే బేస్ మీద ఈ పార్టీ ఏర్పడింది అనమాట. ఈ పార్టీ యొక్క స్లోగన్ అది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ బై ఎలక్షన్ జరిగాయి, బెంగళూరు మెట్రోపాలిటన్ ఎలక్షన్స్ జరిగాయి అనమాట, కార్పొరేట్ ఎలక్షన్స్. ఈ కార్పొరేట్ ఎలక్షన్స్లో, బై ఎలక్షన్స్లో మనకి లోకల్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి, ఈయన సపోర్ట్ చేసిన ఒక వ్యక్తి పులకేశి నగర్ అనమాట. ఈయన ఎమ్మెల్యే బెంగళూరులో పులకేశి నగర్ అనే ఒక ఏరియా ఉంది, అక్కడ ఎమ్మెల్యే పులకేశి నగర్ అఖండ శ్రీనివాసమూర్తి. ఈయన సపోర్ట్ చేసిన కార్పొరేటరే విన్ అయ్యారనమాట. అది జీర్ణించుకోలేకపోయారట ఎస్డిపి. సో కాబట్టి ఈలోగా ఏమైంది, ఈ యొక్క అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు ఒక పోస్ట్ పెట్టాడట. మరి ఆ పోస్ట్ వివరాలన్నీ మనకేం తెలియదు, కానీ ఇవన్నీ సున్నితమైన మ్యాటర్ కదా, మనకు పనికి వచ్చింది తీసుకుందాం. సో ఆ పోస్ట్ కొంతమందికి కించపరిచే విధంగా ఉందని చెప్పి కొంతమంది ఆ పోలీస్ స్టేషన్కు రావడం, గంటల వ్యవధిలోనే వాళ్ళు దాడి చేయడం, ఇదంతా కూడా ఈ యొక్క పరిణామాలు చోటు చేసుకునే లాస్ట్కి అది మతపరమైన అంశంగా మారిపోయింది. అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ఒక మతపరమైన రియోడ్స్కి దారి చేస్తుంది. ఇది పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఏదైనా మెసెంజర్ కానీ ఏది వాడినా సోషల్ మీడియాలో ఈ రోజున చాలా జాగ్రత్తగా వాడాలి. అది ఎదుటివాడి మనోభావాలు దెబ్బతినకుండా సో మనం పోస్టులు పెట్టాలన్నమాట. సో ఉంది కదా సెల్ ఫోన్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరి మీద, అటు సినిమా వాళ్ళ మీద, ఇటు మతాల మీద, ఇటు కులాల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడం అనేది ఎంత హింసకు దారితీస్తుందో ఎగ్జాంపుల్ బెంగళూరు ఒక గుడ్ లెసన్. సో కాబట్టి మనం అందరం కూడా ఒక బాధ్యతాయుతమైన రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి. కాబట్టి ఏ మతాన్ని, అన్ని మతాలు మనకి సమానమే. ఆర్టికల్ మనకి 25 to 28 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తించింది. కాబట్టి ఏ మతానికి కూడా మనకి ప్రత్యేకమైన ఎగ్జంప్షన్స్ ఏమిలో, అన్ని మతాలు సమానమే. కాబట్టి మనం యాజ్ ఏ బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబుల్, మనం చాలా జాగ్రత్తగా పోస్టులు పెట్టడం చేయాలి. ఈ మధ్య ఫేస్బుక్లో, ట్విట్టర్లో వాళ్ళ ఇష్టం అనమాట. ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, వాడికి నచ్చకపోతే పోస్టులు పెడుతూ ఉంటాడు. ఇట్లా ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ ఫర్ ది కంట్రీ అన్న. ఓకే, సో ఇక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంతో ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవేమీ రాకపోయినా కూడా ఇది ఇంపార్టెంట్. 1984 పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్, దీని ప్రకారం వాళ్ళు శిక్షించబడతారో ఎవరైతే ఏమైతే డ్యామేజ్ చేస్తారో వాళ్ళు ఐడెంటిఫై చేసి కెమెరాస్లో వాళ్ళ నుంచి రాబడతారు. ఇది యాక్ట్ చెప్తుంది. దీని మీద సుప్రీంకోర్టు నారీమన్ కమిటీ, KT థామస్ కమిటీ కూడా వేసింది. అప్పట్లో నారీమన్ కమిటీ, థామస్ కమిటీ కూడా సుప్రీంకోర్టు నియమించిందనమాట. సుప్రీంకోర్టు. సో 1984 యాక్ట్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇది ఇచ్చి తీరుతారు, చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ డ్యామేజ్ ప్రాపర్టీ యాక్ట్ సుప్రీంకోర్టు ఎన్నోసార్లు దీన్ని మనకి ఒట్టంకిస్తూ ఎన్నోసార్లు మళ్ళీ తీర్పులు కూడా ఇచ్చింది, సెకండ్ టైం కూడా. కాబట్టి ఎవరైతే డ్యామేజ్ చేశారో, హూ ఎవర్ డ్యామేజ్ ది పబ్లిక్ ప్రాపర్టీ, అగైన్ దట్ ప్రాపర్టీ వాల్యూ బ్రింగ్ బ్యాక్ దోస్ పీపుల్, దెన్ ఓన్లీ ఇట్ కెన్ బి కంట్రోల్డ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ బెంగళూరు లెసన్ అనేవి ఫేస్బుక్ ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, ఈ సోషల్ మీడియా ఎలా వాడాలి, ఎంత జాగ్రత్తగా వాడాలి, ఏ విధంగా ఎదుటి వాళ్ళ మనోభావాలు కించపరచకుండా మనం ఏదైనా సలహాలు ఇవ్వు, తప్పలేదు సార్ ఇలా చేస్తే బాగుంటుంది అనేది. సో కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఇవి మతపరమైన రియోడ్స్గా మారిపోయింది అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి 1984 ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్. ఓకే, మనం చూస్తే ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ జరిగి 75 years అవుతున్న సందర్భంగా 75 years సెకండ్ వరల్డ్ వార్ అంటే అమెరికా జపాన్ మీద బాంబు దాడి చేసింది, అణుబాంబు, అటామిక్ బాంబ్స్ డ్రాప్ చేసింది 1945లో. బ్రిటన్ బోరిస్ జాన్సన్ నేషనల్ మెమోరియల్ ఆర్బోరిటమ్, ఇట్ ఈజ్ ఇన్ లండన్, నేషనల్ మెమోరియల్ ఆర్బోరిటమ్ లండన్లో ఉంది, ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ లండన్. సో నేషనల్ మెమోరియల్ ఆర్బోరిటమ్ located in London, Britain, Boris Johnson, who died in this war, Second World War, on behalf of India, UK and other alliance countries. More than 20,000 people died. Japan అలాగే ఓడిపోయింది. Japan was defeated, though
20,000 people died from India and UK and other alliance. సో ఈ సెకండ్ వరల్డ్ వార్లో మనం చూస్తే జపాన్ ఓడిపోయింది. సో వాళ్ళకి మెమరీస్కి, వాళ్ళ ఆత్మశాంతికి చిహ్నంగా ఈ రోజున వాళ్ళకి కరెక్ట్గా చార్లెస్ కింగ్, కమిల్లా రాణి, అదేవిధంగా బోరిస్ జాన్సన్ వాళ్ళ ఆత్మశాంతికి ప్రేయర్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే 1947 ఆగస్ట్ 15th కరెక్ట్గా జపాన్ ఇట్ వాజ్ అగ్రీడ్ టు సరెండర్. చూడండి, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, దానికి కూడా 47 కాదు ఇది 1945 మనకి ఆగస్ట్ 15th జపాన్ అగ్రీడ్ టు సరెండర్. అగైన్ సెప్టెంబర్ 2, 1945 జపాన్ మినిస్టర్ గోయింగ్ టు సైన్ ఆన్ దిస్ అగ్రిమెంట్. అండ్ యుఎస్ఎస్ మిస్సోరీ వార్షిప్, ఇది అంతా షిప్ అనమాట. మిస్సోరీ వార్షిప్లో సైన్ చేశారు. జపాన్ లొంగిపోయింది, మాకు ఇది అగ్రిమెంట్ అనమాట. సో మిస్సోరీ వార్షిప్లో అదే ఆ సన్నివేశాలు అనమాట, అప్పుడు సన్నివేశాలు ఇవన్నీ కూడా. సో కాబట్టి అది న్యూస్లోకి వచ్చింది. బోరిస్ జాన్సన్, కింగ్ చార్లెస్, క్వీన్ కమిల్లా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆత్మశాంతికి చిహ్నంగా నేషనల్ మెమోరియల్ ఆర్బోరిటోరియంలో వాళ్ళు ప్రేయర్ చేయడం జరిగిందనమాట ఆగస్టు 15 రోజునే. సో 2 days బ్యాక్. సో ఇట్ కేమ్ ఇన్ టు న్యూస్. ఇది ఓకే ఫ్రెండ్స్, మనకి చూస్తే ఇది వాల్ స్ట్రీట్ జర్నల్, వరల్డ్ పాపులర్ జర్నల్, యుఎస్ఏకి సంబంధించి. వాల్ స్ట్రీట్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. ఇది ఒక సెన్సేషనల్ కామెంట్ చేసింది రిగార్డింగ్ ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ ఫేవర్ టు బీజేపీ అని చెప్పి మనకి ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే రిలీజ్ చేసింది. ఇది నో బర్నింగ్ ఇష్యూ అనమాట. అంటే ఇండియాలో ఫేస్బుక్ అనేది ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఒక పార్టీ ఎమ్మెల్యే అది కాంట్రవర్సీ పోస్టులు పెట్టినా కూడా అది బ్లాక్ చేయలేదు. సో ఇలాంటివన్నీ కూడా ఫేస్బుక్ చేస్తుందని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఆరోపణలు ఇప్పుడు ఇది రాజకీయ రంగు పలుకుందనమాట. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లో మారిపోయింది. ఈ 2 days నేను టాపిక్ కూడా అదే. అయితే ఈ కాంట్రవర్సీస్ మనకు అవసరం లేదు, కానీ మనకి ఇష్యూ ఫేస్బుక్, వాల్ స్ట్రీట్ జర్నల్. అది ఈ ఇష్యూలో వాల్ స్ట్రీట్ జర్నల్ ఏ దేశానికి సంబంధించింది? యూకేనా, అమెరికానా, లేకపోతే దుబాయా, చైనానా అంటే యుఎస్ఏ పాపులర్. ఓకే, ఇది రీసెంట్గా మనకి పెద్ద కాంట్రవర్సీ దుమారమే రేపింది ఇండియాలో. ఫ్రెండ్స్, రీసెంట్లీ కోజికోడ్ ఎయిర్పోర్ట్లో మనకి ఎయిర్ ఇండియా విమానం కొలాప్స్ కావడం జరిగింది. ల్యాండ్ అయిన తర్వాత ఆ రన్వేని దాటుకుని అది లోయలో పడిపోయింది. లోయలు అంటే డీప్ 35 feet డౌన్కి పడిపోయింది. సో ఈ ఇష్యూలో మనకి ఇదంతా న్యూస్లోకి వచ్చింది. కోజికోడ్ ఎయిర్పోర్ట్ దుబాయ్ నుంచి వస్తుంది 191 members ప్యాసింజర్ తోటి. అయితే ఈ ఇష్యూలో చూస్తే మనకి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఇక్కడ ల్యాండ్ అయినప్పుడు ఇదంతా చూడండి ఏ విధంగా ఉందో. ఇది టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ అంటారు. ఇలాంటివి 10 ఉన్నాయి అటు ఇండియాలో. టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్. అసలు టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి? ఇవి న్యూస్లోకి వచ్చింది. సరే, విమాన ప్రమాదం జరిగింది. బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ 800 VT-AXH ఎయిర్క్రాఫ్ట్ ఇది. సో ఇక్కడ ఈ ఎయిర్క్రాఫ్ట్ కొలాప్స్ అయినప్పుడు దుబాయ్ నుంచి వస్తుంది మనకి. ఎందుకు అయిందట అంటే టేబుల్ టాప్ రన్వే అట. అంటే ఈ రన్వే చివరికి వచ్చి ఇలా 35 feet కిందకి పడిపోయింది అనమాట. ఇది చూడండి, ఇది ఇక్కడ రన్వే పైన ఉంటుంది, డౌన్కి వచ్చేసింది, కింద పడిపోయింది. చూడండి ఏ విధంగా అయిపోయిందో. సో దీంట్లో మనకి more than 10 members చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. వి నో వెరీ వెల్. కోజికోడ్ కేరళలో జరిగింది ఇన్సిడెంట్. అప్పుడు టేబుల్ టాప్ రన్వే మనకి న్యూస్లోకి వచ్చింది. వాట్ ఈస్ ద టేబుల్ టాప్ రన్వే? టేబుల్ టాప్ రన్వే అంటే ఏ టేబుల్ టాప్ రన్వేస్ are located on the top of plateau or hill surrounded by gorges. One or both ends of such a runway are adjacent to steep precipice or slope towards the deep gorge. అంటే టేబుల్ టాప్ రన్వే అంటే 2 సైడ్లో ఏదో ఒక సైడు స్టీప్ గార్జ్ డౌన్ స్లోప్ ఉంటుంది అనమాట. దాన్ని టేబుల్ టాప్ రన్వే అంటారు. అయితే ఈ రన్వేస్లో మనకు చూస్తే ఇక్కడ ఈ టేబుల్ టాప్ రన్వేకి సంబంధించి కోజికోడ్ ఎయిర్పోర్ట్ కూడా మన సేమ్ టేబుల్ టాప్ రన్వేనట. అందుకే ఈ ప్రమాదానికి కారణం కూడా అది ప్రధాన కారణం. బ్లాక్ బాక్స్ దొరికింది, అది దాన్ని అన్వేషిస్తున్నారు. సో బ్లాక్ బాక్స్ చివరిని పెడతారు. ఇది మనకి టైల్ పార్ట్లో పెడతారు. ఇక్కడ ఉంటుంది బ్లాక్ బాక్స్, ఈ పార్ట్లో ఉంటుంది బ్లాక్ బాక్స్ అనమాట. సో ఈ పార్ట్లో బ్లాక్ బాక్స్ ఉంటుంది, అది కూడా దొరికింది, అనాలిసిస్ చేస్తున్నారు. అయితే జనరల్గా ఈ టేబుల్ టాప్ రన్వేస్లో
ఒక మెకానిజం ఉంది, అది ఈ మాస్ అంటారు. ఇది న్యూస్లోకి వచ్చింది, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఈ మాస్ అంటే ఏంటంటే ఇంజనీరింగ్ మెటీరియల్ అరెస్టర్ సిస్టమ్. అంటే ఇక్కడ వరకు వచ్చినా కూడా, అంటే ఇక్కడ చూడండి ల్యాండ్ అయింది కదా, ఇంతవరకు వచ్చి ఇలా రావాలి, ఇది లోపలికి వెళ్ళిపోయింది, డౌన్కి వచ్చేసింది. ఇక్కడ ఒక అరెస్టర్ ఉంటుంది, అంటే ఒక ప్లాస్టిక్తో తయారు చేసిన ఈ మాస్ ఉంటుంది, ఇంజనీరింగ్ మెటీరియల్ అరెస్టర్ సిస్టమ్. ఇది డౌన్కి రాని స్టాపర్లా ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఆ సిస్టమ్ పెట్టాలి, కానీ ఇక్కడ పెట్టలేదన్నమాట. అది కూడా ఒక కారణం. ఇంజనీరింగ్ మెటీరియల్ అరెస్టర్ సిస్టమ్, ఇట్ కేమ్ ఇన్ టు న్యూస్ రీసెంట్లీ. సో టు ప్రివెంట్ దీస్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్, సో టేబుల్ టాప్ మీన్స్, సో ప్లాటో ఆర్ హిల్లీ ఏరియాస్లో రన్వే ఉన్నప్పుడు ఏదో ఒక సైడ్ మనకి గార్జ్ ఆర్ స్లోప్ ఉంటుంది, దీన్ని టేబుల్ టాప్ రన్వే అని అంటారు. సో ఆ విధంగా జరిగిన యాక్సిడెంట్లో ఇది ఒకటి కోజికోడ్ కేరళ. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో న్యూస్లోకి వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి ఇది కరైపూర్ ఎయిర్పోర్ట్, రన్వే అట్ కరైపూర్ అంటే కోజికోడ్ దగ్గర ఉంది, కరైపూర్ ఎయిర్పోర్ట్. సో ద రన్వే అట్ ది ఎయిర్పోర్ట్ ఇన్ మలప్పురం ఇన్ సరౌండెడ్ బై హిలాక్స్. ఇది అంతా మలప్పురం ఏరియాలకు వస్తుంది, అంతా కూడా కోజికోడ్, మలప్పురం, కరైపూర్. సో ఇక్కడ అన్నీ కూడా హిల్సే, చూడండి కొండలు ఇవన్నీ కూడా అక్కడ కట్టారు. ఇది అంతకుముందు 2010లో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ, అయినప్పటికీ వీళ్ళు ఇలాంటి ఈ మాస్ లాంటివి ఏర్పాటు చేయలేదు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా న్యూస్లోకి వచ్చాయి. కరైపూర్, మలప్పురం నియర్ కోజికోడ్. అదేవిధంగా ఈ మాస్ ఫ్లైట్ 737-800 దుబాయ్ నుంచి వస్తుంది. ఇది సో ప్రమాదం జరగడం జరిగింది లాస్ట్ ఫ్రైడే. ఓకే, IAS Academy, which is going to maintain best quality and also we are supporting for students to achieve their goals. ఈ క్రమంలో మేము ఎంతో ఎఫోర్డబుల్ ప్రైసెస్ తోటి గుడ్ క్వాలిటీ ఇస్తున్నాము. సబ్జెక్ట్ వైజ్ కూడా ఇంట్రడ్యూస్ చేసాము. అలాగే HMWS, AE, AWG కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర, తెలంగాణ, వారికి టెస్ట్ పేపర్స్ రెడీగా ఉన్నాయి. అవి కూడా 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్, ఆంధ్ర కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇంక్లూడింగ్ ఆంధ్ర అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా. సో ఈ టెస్ట్ పేపర్స్ మీరు ఎక్కడికైనా రాయండి, ఇక్కడ మా దగ్గర టెస్ట్ పేపర్స్ రాయండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో మా దగ్గర తీసుకోవాలా లేదా అనేది మీకు వీడియోస్ ఉంటాయి, ఫ్రీ వీడియోస్ యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. రూపాయి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆర్ దేర్. జనరల్గా ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ కోచింగ్ తీసుకునేటప్పుడు చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. ఎంత పే చేసినా వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనీ ఇస్ నాట్ క్రైటీరియా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ ఇక్కడ మా ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పటికి ప్రతి సబ్జెక్ట్ వీడియోస్ అవైలబిలిటీ ఉంటాయి. క్వాలిటీ ఏంటనేది మీకు యూ కెన్ అండర్స్టాండ్ త్రూ వీడియోస్. సో వీఆర్ ప్రొవైడింగ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో, and soon we are also launching Telugu medium also, soon we are launching, and also soon we are next week and we are going to release one book also, practice book 6000 practice book bids also. ఇంతకుముందు కూడా చెప్పాను, అది ఆల్రెడీ ఇట్ ఈస్ కమింగ్ విత్ ఇన్ 1 వీక్లో మేము ముందుకు తీసుకొస్తాం. ప్రాక్టీస్ బుక్ 6000 యాజ్ పర్ సిలబస్, AE, AWG, స్టాఫ్ సెలక్షన్ కావచ్చు. గ్రూప్ 2 కంటే స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటుంది ఆ బుక్ అన్నీ కూడా. అది లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 1లో మనకి 1 వర్డ్ క్వశ్చన్స్, లెవెల్ 2లో అది యాజ్ పర్ UPSC ప్యాటర్న్లో ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2 క్వశ్చన్స్ ఉంటాయి కూడా. సో ఇవి ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ వీడియోస్ వినడం, ప్రాక్టీస్ చేయడం మోర్ సఫిషియంట్. ఆ బుక్ రిలీజ్ అయిన తర్వాత ఆ క్వశ్చన్ చూసి మీరే యూ కెన్ గివ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఓకే, సో ఈ రూపా IAS అకాడమీ అనేది మనకి ఈ 2 years నుంచి కూడా, ఇది 2nd year, మేము ఎంతో ప్రయాసపడి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీతో షేర్ చేస్తూ కూడా మీకు ఎన్నో కరెంట్ అఫైర్స్ మనకి అర్థం కానివి కూడా, చాలామంది మున్సిపల్ చట్టం అడిగారు, అది కూడా చేస్తాను. సో ఈ బుక్ బిజీలో ఉన్నాను కాబట్టి ఈ 2-3 days తర్వాత మీకు మున్సిపల్ చట్టాన్ని కూడా తీసుకొస్తాను. పంచాయతీరాజ్ చట్టం, మున్సిపాలిటీ చట్టం 2 కూడా కొత్త చట్టాలు వచ్చాయి తెలంగాణలో. దట్ ఐ విల్ డూ ఇట్ 1 video ఆల్సో. ఓకే, సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఆల్సో. ఎందుకంటే గుడ్ క్వాలిటీ ఉన్నప్పుడు ఆ క్వాలిటీని స్ప్రెడ్ చేయవలసిన అవసరం ప్రతి విద్యార్థి మీద ఉంది కాబట్టి అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ యాజ్ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో క్వాలిటీ ఎక్కడ బాగుంది, ఏ విధంగా ఉంది, ఏ ఇన్స్టిట్యూట్ ఎలా ఇస్తుంది అనేది కంపల్సరీగా చూసుకోవాలి మనం. ఈ రోజున ఒక షర్ట్ కొన్నా, ఒక పెన్ను కొన్నా కూడా 10 రకాలుగా ఆలోచించుకుంటున్నాం. అలాంటిది ఇది మన లైఫ్కి సంబంధించింది కాబట్టి మీకు ఆ ఫ్యాకల్టీ ఎవరు, ఎలా చెప్తున్నారు, సబ్జెక్ట్ ఏంటి, ఇలా ఉందా సబ్జెక్ట్, మనకి ఇవి ఎగ్జామ్లో వస్తాయా రావా అనేది కూడా అనాలిసిస్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుని ఒక అభ్యర్థి ఒక ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవాలి. ఇది ఒక కెరీర్లో ఒక మైల్ స్టోన్. చూసింగ్ ది అకాడమీ ఈజ్ ద మైల్ స్టోన్ ఇన్ ది కెరీర్. అది ఎప్పటికీ సో అది గుర్తుంటుందన్నమాట. సో ఈ రూపా IAS అకాడమీ అనేది ఓల్డ్ స్టూడెంట్స్ మనకి చాలామంది ఉన్నారు. యూ కెన్ ఆస్క్ మై స్టూడెంట్స్. అండ్ ఆల్సో
My old students, many are there across the India in both Telugu states, so they can ask, you can share with them also your feelings, how the class will be there అనేది మీకు తెలిసిపోతుంది. సో యూట్యూబ్లో కూడా ఉన్నాయి, ఎవరు చెప్పిన అవసరం లేదు కూడా. వీఆర్ సపోర్టింగ్ టు బెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రూపా ఐఏఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో క్రిటికల్ కాన్సెప్ట్లన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాం, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ ఇష్యూస్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.